హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్కి సంబంధించిన టాస్క్ అప్డేట్స్, ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. ఈరోజు ఎపిసోడ్లో వితిక, పునర్నవి అయితే వస్తారు హౌస్లోకి. వాళ్ళు గౌతమ్, నిఖిల్ని సెలెక్ట్ చేస్తారు టాస్క్ ఆడడానికి. నిఖిల్, గౌతమ్ కలిసి నిఖిల్ పృథ్వీని సెలెక్ట్ చేస్తాడు తనతో పోటీ పడడానికి. గౌతమ్ అయితే ప్రేరణని సెలెక్ట్ చేస్తారు. అలా నలుగురు కలిసి టాస్క్ అయితే ఆడతారు. 2 టాస్క్లో కూడా నిఖిలే విజయం సాధిస్తాడు. నిఖిలే థర్డ్ కంటెండర్ అయితే అవుతాడు. ఫస్ట్ టాస్క్కి సెకండ్ టాస్క్కి మధ్యలో గ్యాప్లో టేస్టీ తేజ, రోహిణి, అవినాష్ ఒక ఫన్నీ స్కిట్ అయితే చేస్తారు. బ్లాక్ బ్యాడ్జ్ అయితే పృథ్వీకి ఇచ్చారని న్యూస్ అయితే వచ్చి చూడాలి. మరి ప్రోమోలో అయితే ప్రేరణకి ఇచ్చినట్టుగా చూపించారు. ఎవరికి ఇచ్చారనేది ట్విస్ట్ అయితే ఉంటుంది. పృథ్వీకి ఇచ్చారని న్యూస్ అయితే మార్నింగ్ వచ్చేసింది సోషల్ మీడియాలో. ప్రేరణ తనకి పాజిటివ్ అయితే తీసుకుంటుంది, కానీ నెగిటివ్ అయితే తీసుకోదు. ఇది కూడా అంతే. వాళ్ళు ఇచ్చిన డెసిషన్ని క్వశ్చన్ అయితే చేస్తుంది ప్రేరణ. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో గౌతమ్ ఉన్నాడు 26% ఓటింగ్తో. గౌతమ్కి అన్ని అన్అఫిషియల్ పోల్స్లో క్లియర్గా టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు 16% ఓటింగ్తో. నిఖిల్కి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. అఫీషియల్లో నిఖిలే టాప్లో ఉన్నాడని న్యూస్ అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇక థర్డ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 12% ఓటింగ్తో. నబీల్ అదే ఓటింగ్తో కాన్స్టెంట్గా అయితే ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్తో. విష్ణుప్రియకి చాలా ఫ్యాన్ బేస్ ముందే ఉంది కాబట్టి ఆ ఓటింగ్ అయితే వస్తుంది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 10% ఓటింగ్తో. విష్ణుప్రియకి, ప్రేరణకి ఇద్దరికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ అయితే వస్తుంది. సిక్స్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 9% ఓటింగ్తో. సెవెంత్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 9% ఓటింగ్తో. ఎయిత్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు 9% ఓటింగ్తో. టేస్టీ తేజకి, పృథ్వీకి, అవినాష్కి డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఉండబోతుంది ఎలిమినేషన్. వీళ్ళ ముగ్గురులో నుంచి డబల్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది ఈసారి ఖచ్చితంగా. హౌస్లో 9 మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. ఇంకా 2 వారాలు మాత్రమే ఉంది. సో ఈసారి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వీక్ కూడా ఒక మిడ్ వీక్ ఒక ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. లాస్ట్ 15th వీక్ వచ్చేసరికి టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే ఉంటారు. టాప్ 5లో మీరెవరిని చూడాలనుకుంటున్నారు? వీడియో కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.